మాకు సైక్లోట్రాన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం, మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో, దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే ఇక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నాను, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకెప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, ధనిక తారతమ్యాలు కానీ ఉండవు. సినిమానే. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా, మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. తో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడా కాబట్టి, ఎందుకంటే తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఈస్ సో like poetry. It is there's like that, so sweet. And so respected Santosh Shukla, today as I stand here receiving this prestigious recognition from the World Book of Records UK, I am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema. This recognition is not merely a personal milestone, it is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, I have done a scientific, this is the first SF film in India, scientific fiction film. It's called Aditya in 91. Then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So in 1974, my grandson's favorite film, Bala, Haribir, Aditya, Devansh, Aditya 369. Okay, in 1974, the set of my very first film, Tata Makala, a 13-year-old naive boy trying to find his bearings. All I had was a strong work ethic and discipline instilled in me by my father, Padma Shri Dr. Nandamuni Taraka Ramarao Garu. Through him, I realized today how cinema transcends and goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last 5 decades, I have lived 100 lives on screen. I have been a saint, a king,